వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ట్రాఫిక్ రోడ్డు భద్రత హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ నియమాలపై విద్యార్థులతో తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడంతో ప్రజలు ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై యువత లైసెన్స్ హెల్మెట్ మద్యం తాగి వాహనాలు నడుపుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్ రెడ్డి, వరంగల్ జిల్లా రవాణా శాఖ సిఐ శోభన్ బాబు మరియు సిఐలు, ఎస్ఐలు, విద్యాసంస్థల డైరెక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా నర్సంపేటలో ర్యాలీ నిర్వహించబడ్డది స్కూల్ పిల్లలతోటి. సో ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం చూసుకున్నట్టయితే యాక్సిడెంట్ రేట్ అనేది పెరుగుతున్నది. మన భారతదేశంలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అంటే సంవత్సరానికి 4.7 lakhs యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అందులో 1.7 lakh డెత్ ఉంది. అంటే 1,70,000 మంది ఒక సంవత్సరంలో చనిపోతుంది. అంటే రెండు దేశాల మధ్య ఒక యుద్ధం జరిగినా కూడా అంతమంది చనిపోరు. కరోనా టైంలో కూడా ఇన్ని డెత్స్ లేవు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మాసోత్సవం అనేది కార్యక్రమాలు మాకు నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి. ఎందుకు అని అంటే ప్రజలకు అన్ని తెలిసి పాటించనందు వలన ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అని తెలుసు. అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే అందరూ రోడ్డు యూజర్లే. ఈ రోడ్డు పైన ఎలా బాధ్యతగా వహించి వాహనాలు నడిపి తమ కానీ ఎదుటి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించేసి అందరూ కూడా 2-wheeler డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడము, కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ. ఈ మధ్య చూసినట్టుంటే మేము చూసే యాక్సిడెంట్లలో 60% వితౌట్ హెల్మెట్ యాక్సిడెంట్లే డెత్సే ఉంటున్నాయి. సో హెల్మెట్ లేనందువలన ప్రాణాలు పోయే కావచ్చు. మద్యం సేవించే వాహనాలు నడుపుట్లా కూడా యాక్సిడెంట్ జరగడం తోటి డెత్ అయిన సంఘటనలే జరగచ్చు. ఇవన్నీ కూడా అందరూ ప్రతి పౌరులు కూడా మా బాధ్యతగా ఇది మేము ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని తెలుసుకొని అవి ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటిస్తే రోడ్ యాక్సిడెంట్ అనేది తగ్గిపోతుంది. మా డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాక పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, వివిధ ఏజెన్సీస్, ఇంకా వేరే డిపార్ట్మెంట్ కూడా అందరు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రజలు కానీ మీడియా ద్వారా కూడా మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అనేది అవేర్నెస్ గురించి ఎక్కువగా మీరు పబ్లిసిటీ చేసి ప్రజల్లో మార్పు రావాలని మీరు చాలా అంటే మాకంటే ఎక్కువ మీ పైన బాధ్యత ఉంటుంది. మీరందరు ప్రజలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.